ఆర్య వైశ్య సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రిగా పనిచేశాను. ఏనాడు ఆర్య వైశ్యులను ఇబ్బంది పెట్టలేదు. వారు అడిగింది కాదనలేదు. ఇప్పుడు కూడా ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించండి. మరిన్ని సేవలు చేస్తా, మీ రుణం తీర్చుకుంటానని బాలినేని తెలిపారు. నగరంలోని రంగుతోట క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన 12వ డివిజన్ ఆర్య వైశ్య సోదరుల ఆత్మీయ సమావేశంలో బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎవరు ఏ రాజకీయ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి సేవ చేశానని బాలినేని అన్నారు. ఈసారి గెలిస్తే ప్రతిరోజు 10 మంది ఆర్య వైశ్యులకు తిరుపతి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తానని చెప్పారు. నిరుపేద ఆర్య వైశ్యుల ఇళ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటి యజమానితో సమస్యలు వస్తున్నాయని, అందుకోసం తమకు ఆరామ క్షేత్రం కావాలని అడిగిన వెంటనే నగరం నడిబొడ్డున స్థలం ఏర్పాటు చేయటమే కాకుండా దానికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల అనుమతులు ఇప్పించినట్లుగా చెప్పారు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు సిద్ధరాఘవరావు మాట్లాడుతూ బాలినేని ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కలిగిన నాయకుడు కాదని, చాలా సౌమ్యుడని, నియోజకవర్గంలోని ఆర్య వైశ్యులందరూ ఆయనను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, ఆర్య వైశ్య నాయకులు తటవర్తి వాసు, మునగ కృష్ణారావు, కోడూరు సత్యనారాయణ, తాత మధు, గుర్రం ఆదినారాయణ, గుర్రం కొండయ్య, యానాది శెట్టి, సిద్ధ సూర్యప్రకాశ్రావు, పవన్, భాస్కర్, శ్రీను, వెంకటస్వామి, కార్పొరేటర్ కిరణ్ పాల్గొన్నారు. ఆయన ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా 5 సార్లు గెలిచినా కూడా, నాకు మెజార్టీ ఇపోయినా కూడా ఏ ఒక్క ఆర్య వైశ్య సోదరు మనకి ఎవ్వరు కూడా నేను అపకారం చేయలేదనేది నేను సభాముగా తెలియజేస్తున్నాను. ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా ఎవరైనా ప్రాబ్లం వచ్చినా కూడా పార్టీని చూడలేదు. నేను ఎవరు వచ్చినా సహాయం చేసరికి ప్రయత్నం చేశాను. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, మన జిల్లాకే కుప్పం ప్రసాద్ గారిని రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ పదవి ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఇవ్వడం జరిగింది. కష్టపడతాను, ఈసారి ఎట్టైనా మెజార్టీ తీసుకొస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట మీరందరూ కూడా నిలబెట్టుకుంటారు. ఆయన మాటని నిలబెట్టాలని తెలియజేసుకుంటా ఉన్నా. రోసయ్య గారి విగ్రహాన్ని ఒంగోలులో కాంస్య విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆర్య వైశ్య సోదరులకి కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు. అంటే మామూలుగా ఏంటంటే ఆ వయసులో అంటే ఎక్కువ డబ్బులు ఉందని మాట్లాడతారు. ఉన్న విషయం చెప్తున్నాను, మీరేమనుకోవాలి. చాలా కొంతమంది ఏ కులంలో పేదవాళ్ళు ఉంటారు. మరి ఆర్య వయసులు కూడా చాలా మందికి లేని వాళ్ళకి కూడా మనం పట్టాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఈ డివిజన్లో ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, రేపు కోడ్ అయిన తర్వాత వాళ్ళకి పట్టాలు కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సభాముగా ఒకటైతే చెప్పున్నా, మళ్ళా కూడా నేను ఎమ్మెల్యే అయితే మీ అందరి దయతోటి మళ్ళా ఇందాక మన సోదరు చెప్పినట్టు 6 కొడితే ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తిరుమల నుంచి ఇక్కడ తెప్పించి శ్రీనివాస కళ్యాణ్ ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి చేపిస్తానని చెప్పి కూడా సభ ఆ కార్యక్రమానికి ముందుండి కూర్చునేది ఆర్య వయసు సోదరులు అని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తున్నాను.
నాకు రోజుకి 38 మంది నేను దర్శనం చేయించగల అవకాశం నాకు ఇచ్చారు సీఎం గారు. కాబట్టి నేను ప్రతిరోజు కూడా 10 మందికి బ్రేక్ దర్శనం, మీకు 10 మందికి ఆర్య వయసు సోదరులకి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు వెంకటేశ్వర దర్శనం కానీ, శ్రీశైలం కానీ, మన రాష్ట్రంలో సంబంధించి బయట రాష్ట్రాలు నేను చెప్పలేదు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళు విషయంలో ఎవరికైనా ఎప్పుడైనా దర్శనానికి ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఆర్య వయసుకు సంబంధించినటువంటి ఈ ఉన్నటువంటి ఈ షాపుల విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటారు అధికారులు. ఏ అధికారి ఇబ్బంది పెట్టినా నా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేసుకుంటాను. ఈ మధ్యకాలంలో బాపూజీ కాంప్లెక్స్లో షాపు ఒకటి కాలిపోతే నేను ఆ రోజు ముఖ్యమంత్రి ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చాను. అది ఎందువల్ల లేట్ అయిపోయింది అది రావడం. దానికోసం మాట ఇచ్చానని చెప్పి ఉద్దేశంతో నా సొంత డబ్బులు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఆ షాపు మనం చేయగలిగిన పనులు మనం చేయగలని వాళ్ళకి చేస్తే వాళ్ళు చూపించే ఆప్యాయత ఆనందమే మనకి చివరికి మిగిలేదు. మన డబ్బులు కట్టుకొని పెట్టుకుని పోయేటప్పుడు మనం చేయగలిగిన పనులు తప్పకుండా ఎవరైనా మీరు ఉన్న దాంట్లో ఎవరికి సాయం చేస్తే ఆ రోజు ఎంత సంతోషంగా నిద్రపోతారో అనేది గుర్తుపెట్టుకోవాలి కూడా. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలి కూడా ఈ సభకు తెలియజేస్తుంటాను. ఎవరు కూడా మంచి కార్యక్రమాలకి అందరూ కూడా ఏ విషయంలో కూడా మీ వాసులు ఉన్నటువంటి దయచేసి నేను చివరిసారిగా పోటీ చేస్తున్నాను. ఒక్కసారి ఈ వార్డులో కూడా నాకు మెజార్టీ ఇప్పించే కార్యక్రమం చేపట్టాలని ఏది ఉన్నా పార్టీలు ఏదైనా కానీ నాకు అవద్దు. నా సొంతంగా నా కోసం నన్ను గెలిపించే మెజార్టీ ఇప్పించండి. మీ దగ్గర వాడని కోరుకుంటూ మీకు ప్రతి విషయంలో కూడా ఇందాక మధు చెప్పినట్టు మీరు నేరుగా మీరు ఇంట్లో నుంచి నేరుగా అందరం బయటకు రావడం కొద్దిగా మన ఆర్యవేశ్వరులు తొందరగా రారు కాబట్టి మీకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆ కమిటీ చెప్తే నేను ఫాలో చేసి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వెనకెత్తి ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇందాక మన రామారావు గారు చెప్పినట్టుగా మరి రామారావు దగ్గర గారు పోయినా కూడా ఆయనకు కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత సముచిత స్థానం మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతోటి 6వసారి 6 మళ్ళీ పోటీ చేసి మమ్మల్ని అడగని ఓట్లు ఒకళ్ళు వస్తే మా అబ్బాయి వస్తాడు. మీరందరూ కూడా దయచేసి ఈసారికి నా ఓట్లేసి గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటూ తప్పకుండా నేను చేయగలిగిన పనులు మీ రుణం మీకు తెచ్చుకుంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు ఒక ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం దానికి ఇక్కడ అటెండ్ కావడం చాలా సంతోషం. మా నాయకులందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు, మంచి వ్యక్తి. మీరు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మంచి మెజార్టీతో మనందరం కష్టపడి ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది. ఒంగోలు పట్టణానికి సంబంధించి మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆరాం శేఖర్ గారి, మన కొంజే రోసయ్య గారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల మీద జరపడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీ అందరూ కూడా నేను మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి అందరితో మనం ఒకసారి గెట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా రేపు మంచి మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. తప్పకుండా చేద్దామని చెప్పి చేతులు చూసుకోవాలి. వాసన గురించి మనందరికీ తెలుసు. ఎంత సౌమ్యుడో 30 సంవత్సరాల నుంచి కూడా ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు ఆర్యవైశ్యుల జోలికి ఎప్పుడు వచ్చింది లేదు. వాళ్ళు ఏదైనా చేసే పరిస్థితి వాళ్ళు మీ అందరికీ తెలుసు. ఆరామ క్షేత్రం కానీ, గోశాల విషయంలో కానీ, కొన్ని రోసయ్య గారి విగ్రహం అయితే కానీ, తరువాత మొన్న కాంప్లెక్స్లో వైశ్యులు ఒక షాప్ కాలిపోతే 10 లక్షలు ఇచ్చారు. అంతేకాదు ఇంకా ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నీ కాకుండా మన వైశ్యులకి ఒకటే కోరుకుంటుంది,
ఎప్పుడు కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఇబ్బంది లేకుండా చూడాలనేది మన ఆర్యవైశ్యుల కోరిక. అది ఆయన తెలుసుకొని ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రంలో నా రేసి ఎవరికి కూడా అంత అవకాశం తీసుకెళ్ళి అమ్మ రండి.